పెళ్లి విషయంలో అమ్మాయిలు తరచుగా చెప్పే మాట అర్థం చేసుకునే భర్త కావాలని. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈ తప్పులో ఉన్నాను. బయటికి రాలేకపోతున్నాను. నన్ను ఎవరైనా అర్థం చేసుకొని హెల్ప్ చేస్తే బాగుండు అని. ఇలాంటి వారి కోసమే ఈ వీడియో. యేసు ప్రభు మనల్ని అర్థం చేసుకొని, అంగీకరించి హెల్ప్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ వీడియోలో మనం ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట గురించి చూద్దాం. మొదటిగా ఆ వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువు అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 10, 17 వచనాల ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యమే ఉన్న యేసుక్రీస్తు శరీరధారి అయ్యాడు. యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు అని, 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆది అయిన వాడు అని, 3వ వచనం ప్రకారం సృష్టికర్త అని, అదేవిధంగా 4, 9 వచనాల ప్రకారం జీవము అని, లోకానికి వెలుగు అని రాయబడింది. అంటే దేవుడైన యేసుక్రీస్తు, ఆది యందున్న యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు, జీవమై ఉన్న యేసుక్రీస్తు, లోకమంతటికి వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారి అయ్యాడు. శరీరధారి ఇన్కార్నేషన్ అంటే మానవునికి అందనటువంటి దేవుడు మానవుని చరిత్రలోనికి రావటం. ఇన్ఫైనైట్ బీయింగ్ అయినటువంటి దేవుడు ఫైనైట్ ఫామ్‌లోకి రావటం. 100% గాడ్‌గా ఉన్న ఆయన 100% మ్యాన్‌గా కూడా మారటం. ఏ విధంగా అయితే పాత నిబంధనలో మొదటిగా ప్రత్యక్షపు గుడారం ద్వారా, తర్వాత మందిరం ద్వారా దేవుడు ప్రజల మధ్యలో నివాసం చేశాడో, అలాగే ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చి నివాసం చేశాడు. ఎంతగా మనతో రిలేట్ చేసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలా జరిగింది? కన్యక గర్భం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని ఎంపవర్ చేయటం ద్వారా. శారీరక సంబంధం కాదు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకోవటం ద్వారా, అంటే ఆయన పరిశుద్ధతను ఉంచటం ద్వారా, ఆయన అంగీకారాన్ని తెలపటం ద్వారా ఇది సాధ్యమైంది. శరీరధారిగా మారాల్సిన అవసరత ఏంటి? ఆయన మనల్ని అర్థం చేసుకొని మధ్యవర్తిగా ఉండటానికి, పాపం ద్వారా మానవునికి మరియు త్రిత్వంలోని దేవునికి మధ్య ఏర్పడిన ఖాళీని పూర్తి చేయటానికి, మనిషికి తన సన్నిధిని, యాక్సెస్‌ని ఇవ్వటానికి. అదేవిధంగా ఆయన మనల్ని అర్థం చేసుకొని ఎప్పుడూ ఆయన మనతో ఉంటూ, మనం సరియైన మార్గంలో వెళ్ళటానికి, సరియైన నిర్ణయాలు తీసుకోవటానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. ఆది, అంతం అయిన దేవుడు శరీరధారిగా వచ్చింది మనకు అంతం లేకుండా యుగయుగాలు జీవించే విధంగా చేయటానికి. సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృజించిన సృష్టి అయినటువంటి మనల్ని, అంటే మన బాడీని, సోల్‌ని, స్పిరిట్‌ని అద్భుతంగా మార్చటానికి. లైఫ్ అయిన దేవుడు శరీరధారిగా వచ్చింది మనం కూడా ఇటర్నల్ లైఫ్‌ని కలిగి ఉండాలని. వెలుగు అయిన దేవుడు శరీరధారిగా వచ్చింది మనం లోకానికి వెలుగుగా ఉంటూ సమాజాన్ని ప్రభావితం చేయాలని, సమాజ స్థాపనకు కృషి చేయాలని.